ఉంచండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ బ్రీఫ్ టెస్టిమనీలో నేను ఎంతవరకు అంకుల్తో ఉన్న రిలేషన్ని కవర్ చేయగలుగుతానో నాకు తెలియదు. బట్ వీ హ్యాడ్ అ వెరీ వెరీ స్పెషల్ అండ్ రేర్ కనెక్షన్ అనమాట. అంకుల్ డే 1 నుంచి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఐఎమ్ అ వెరీ హెసిటెంట్ పర్సన్. అందరి ముందు వచ్చి మాట్లాడడానికి, అందరి ముందు వచ్చి పాటలు పాడడానికి ఇవంతా పెద్దగా చేసేదాన్ని కాదు. కానీ అంకుల్ ఎంతో ప్రోత్సహించి నన్ను పాటల్లో అంకుల్తో కూర్చోబెట్టుకొని ఎన్నో పాటలు పాడేవాళ్ళం ఇద్దరము. అవన్నీ యూట్యూబ్లో చాలామంది చూసి అడుగుతూ వచ్చారు, మీరు ఎక్కడ ఢిల్లీలో ఉంటారా అని. నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను. కానీ అంకుల్ వచ్చిన ప్రతిసారి వి మేక్ టైమ్ అండ్ వి సింగ్ మెనీ సాంగ్స్. అలాగే ఒక వన్ ఫైన్ డే అంకుల్ ఇంటర్వ్యూ చేయమని నన్ను అడిగారు. నేను చెయ్యనంటే చేయనని చెప్పాను. బికాజ్ ఐఎమ్ వెరీ కెమెరా షై. నాకు సోషల్ ఆక్వర్డ్నెస్ ఎక్కువ, నేను మాట్లాడలేను. నాకు కెమెరాని చూస్తే ఏం మాట్లాడాలో కూడా తెలియదు అంకుల్ అని అంటే హీ ట్రైన్డ్ మీ. ఏం అడగాలి, ఏం చెప్పాలి అనేది అన్నీ అంకులే నాకు చెప్పారు. నాకు తెలీదు అసలు. నాది అక్కడ మొత్తం జీరో. దాదాపు ఒక 6 months వరకు అంకుల్తో పోరాడుతూ వచ్చాను, నేను చేయనంటే చేయను అని. అంకుల్ అన్నారు, కాదు పాప, అసలు ఎంతమంది నన్ను అడుగుతారో తెలుసా ఇంటర్వ్యూ కోసం, సాక్ష్యం కోసం రికార్డ్ చేస్తామని. కానీ నాకే చాలా వింతగా ఉంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు డూ దిస్ అని. ఐ ఫెల్ట్ సో ఆనర్డ్ టు షేర్. అలాగే ఫ్యూ మంత్స్ నుంచి అంకుల్ చెప్తా ఉన్నారు, హీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. పాటలు పాడుతున్నప్పుడు సడన్గా ఆయాసపడుతూ ఉన్నారు. నేను అన్నాను, అంకుల్ వై డోంట్ యూ గెట్ చెక్డ్, యు ఆర్ నాట్ లైక్ దిస్ బిఫోర్. ఫ్రీక్వెంట్గా కొంచెం ఫీవర్ రావడం, అప్పుడప్పుడు బ్రెత్లెస్ అవ్వడం ఇట్లా అవుతుంది కదా అంటే ఓకే ఓకే అన్నారు. Feb 24th అంకుల్ వాళ్ళ వైఫ్ బర్త్డే. అదే రోజు ఇంకొక 2 occasions కూడా ఉన్నాయి అంకుల్ వాళ్ళ ఫ్యామిలీలో. అంకుల్ వాళ్ళ కొడుకు బర్త్డే, ఇంకొక కొడుకు మ్యారేజ్ డే. ఆ రోజే నా బర్త్డే కూడా. సో హీ టేక్స్ ఇట్ వెరీ పర్సనలీ. అండ్ ఆ రోజు కాల్ చేసి విష్ చేసి ప్రేయర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని స్ట్రేంజ్ క్వశ్చన్స్ నన్ను అడిగారు. ఎప్పుడు అలాంటి క్వశ్చన్స్ అడగలేదు. పాపా, సడన్లీ యూ విల్ గెట్ ఎ కాల్, జేసీ రావు ఈజ్ నో మోర్, వాట్ విల్ బీ యువర్ రియాక్షన్ అని అన్నారు. ఎందుకు అంకుల్ ఇట్లా అడుగుతున్నారు సడన్గా అని నేను అన్నాను. అంటే ఐ వాంట్ టు సీ యువర్ రియాక్షన్ అని అన్నారు. కానీ ఐ కుడ్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ సో ప్లెజెంట్ టు హియర్ ఆల్ ఆఫ్ దట్ అని చెప్పాను. తర్వాత ఒక వైజాగ్ వెళ్ళే ముందు అంకుల్ నాతో మాట్లాడినప్పుడు హీ షేర్డ్ దట్ హీ గాట్ ఎ డ్రీమ్. ఆ కళలో నాకు ఒక కళ వచ్చింది అని ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి చాలా షాక్ అయ్యి చెప్పారు. పాప, నాకు ఒక కళ వచ్చింది, ఇంత మార్నింగ్ ఏమైంది అంకుల్ అంటే ఉలిక్కిపడి లేచాను నేను ఈ కళ విని చూసి అని చెప్పారు. ఏంటి అంకుల్ అంటే నేను చనిపోయానంట అని అనగానే నేను అన్నాను, వద్దు అంకుల్, ఎందుకు ఇలా చెప్తున్నారు, మార్నింగ్ ఏంటిది అంటే అంకుల్ అన్నారు, లేదు లేదు విను, భలే విచిత్రంగా ఉంది కళ ఏంటో అన్నారు. నేను చనిపోయానంట, నన్ను ఒక బాక్స్లో పెట్టారంట. ఈ న్యూస్ అందరికీ స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయ్యాక అందరు సేవకులు వస్తున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. కానీ అక్కడ కొంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు, ఎవరు అంకుల్ చనిపోతే వాక్యం చెప్పేది ఎవరు అని డిస్కస్ చేసుకుంటూ వాళ్ళే చెప్పుకుంటున్నారంట. ఇంకెవరు జేసీరావు అంకులే వచ్చి వాక్యం చెప్తారు అని అన్నారంట. ఇది వినంగానే అంకుల్ షాక్ అయ్యి నిద్రలో నుంచి లేచి ఉలికిపడి లేచారంట. అంటే ఆయన చనిపోలేదు, ఆయన ప్రేమ, ఆయన మాదిరి ఇంకా మనలో ఉంది అని అంకుల్ చెప్తూ వచ్చారు. లాస్ట్ ఫ్యూ కాల్స్ ఐ కుడ్ నాట్ అటెండ్, బట్ అదే కాల్ వచ్చింది, జేసీరావు ఈజ్ నో మోర్ అని ఒక కాల్ వచ్చింది నాకు. నేను విని అప్పటికప్పుడు షాక్ అయ్యాను.
ఐ వాజ్ డినయింగ్ ఇట్. లేదు, దిస్ ఇస్ ఆల్ ఫేక్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ నాట్ ట్రూ, మేబీ అంకుల్కి ఏమైనా బాగాలేదేమో అని అంటూ వచ్చాను. చాలాసేపటికి డినై చేస్తూ వచ్చాను. కానీ ఎట్ లాస్ట్ అఫీషియల్గా అంత మెసేజ్ పాస్ అయ్యాక ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ మై బ్యాక్ బోన్ వాజ్ బ్రోకెన్. బికాజ్ అంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అంకుల్. హీ యూస్ టు సపోర్ట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ డెసిషన్ ఐ టేక్, ఎవ్రీ డెసిషన్ హీ వాంట్స్ టు టేక్. ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళు. అంత పెద్దవాళ్ళు నాకెవరు ఈ నిర్ణయం తీసుకోవాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఇది చేయాలి, మా కొరకు ప్రార్థన చేయని ఎవరు నాతో చెప్పలేదు. అలాంటిది అంకుల్ అంత హంబుల్గా ఉండేవాళ్ళు, అందరినీ ప్రేమించేవారు. అట్ ద సేమ్ టైం ఆయన ఒక మాట చెప్పారు, ప్రతి సిచ్యువేషన్లో నువ్వు విశ్వాసంతో ఉండు అని. ఒక లాస్ట్ కాల్లో చాలా విషయాలు చెప్తూ వచ్చారు. బాగా ప్రార్థన చేసుకో పాప, బాగా ధైర్యంగా ఉండాలి, నువ్వు ఏదొచ్చిన విశ్వాసంతో పోరాడాలి అని చెప్తూ వచ్చారు. ఎందుకు అంకుల్ ఇవన్నీ చెప్తున్నారు నాకు అన్నాను. హీ వాజ్ గివింగ్ ఎనఫ్ సైన్స్ పాస్ట్ 2-3 months నుంచి. ఇంకా వైజాగ్లో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ గెట్టింగ్ కాల్స్, బట్ ఆ రోజు నా ఫోన్ నా దగ్గర లేదు, నేను ఎత్తలేకపోయాను. ఇంకా ఈవినింగ్ వచ్చి రాగానే హీజ్ నో మోర్ అని అందరు చెప్తున్నారు. బట్ ఐ స్టిల్ ఫీల్ లైక్ నా ముందు ఉంది ఒక బాడీ అనడం నాకు ఇష్టం లేదు. కానీ హీఈస్ హియరింగ్ మీ నౌ ఆల్సో, హీఈస్ సీయింగ్ మీ నౌ ఆల్సో, హీఈస్ సీయింగ్ అస్ నౌ ఆల్సో. హీ డిడ్ నాట్ ప్రీచ్ మెసేజ్, హీ లివ్డ్ ద మెసేజ్. పాట పాడలేదు కానీ పాటను జీవిస్తూ వచ్చాడు అంకుల్. మా అందరి కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక.